రైతులందరికీ శుభోదయం. రైతుల ఖాతాల రైతు భరోసా జమ అవుతుందా? జమ కాదా? అనేది నేను ఇది వీడియో తెలియజేస్తాననమాట. అంటే మనకి ఈ సీజన్ అయిపోనికి గాని రావడం అయితే జరిగిందనమాట. ఈ వానాకాలం సీజన్ కంప్లీట్ కావడం కూడా జరుగుతుంది. మన కోతలు కూడా స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఇంకా రైతు భరోసా అనేదైతే రైతుల ఖాతాలో జమ కాలేదు. గతంలో అయితే మనకైతే రూ. 5,000 అయితే రైతు భరోసా జమ చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి వచ్చేసి అయితే రూ. 7,500 అయితే రైతు భరోసా జమ చేస్తామని తెలియడం జరిగింది. ఇంకా ఈ 7,500 అయితే జమ చేయలేదు. అసలు ఈ 7,500 చేస్తదా చేయదా? లేకుంటే 5,000 అయినా చేస్తదా చేయదా? అని కూడా అయితే ఈ వీడియోలో తెలియజేస్తానన్నమాట. ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండనమాట. మనం గనుక చూసుకున్నట్లయితే గతంలో గనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి గనుక చూసుకున్నట్లయితే కారుకొచ్చేసి అయితే రూ. 5,000 అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. అది జమ చేయడం కూడా జరిగింది. అలాగే సంవత్సరానికి గనుక చూసుకున్నట్లయితే రూ. 10,000 అయితే మనకైతే పంట పెట్టుబడి సాయం కింద రూ. 10,000 అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఈసారి నుంచి వచ్చేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియ తెలియజేయనంగా ఏమనగా అంటే రూ. 7,500 అయితే ఒక ఎకరానికి సంవత్సరానికి గనుక చూసుకున్నట్లయితే 15,000 అయితే మనకైతే పంట పెట్టుబడి సాయం కింద అందిస్తామనైతే తెలియటం అయితే జరిగిందనమాట. ఈ పెంచడం అయితే జరగడం అయితే జరిగింది గానీ, మనకైతే ఈ రైతు భరోసా అనేదైతే ఇంతవరకైతే రైతుల ఖాతాలో జమ కాలేదనమాట. మీకు గనుక ఎవరికైనా జమ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండనమాట. ఇప్పటివరకైతే ఈ రూ. 7,500 అయితే ఎవరి ఖాతాలలో అయితే జమ కాలేదనమాట. ఒకవేళ గనుక మీకు గనుక జమ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండనమాట. మిగతా రైతులు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీది ఏ జిల్లా అని కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క రైతులు అనేదైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట కామెంట్లలో చూసి అయితే. అలాగే అసలు ఈ 7,500 జమ జమ కావా? అంటే మాత్రం ఖచ్చితంగా జమ అయితాయన్నమాట. కాకపోతే ఆలస్యం అనేది అయితే తెలియటమే జరుగుతుంది. ఈ 7,500 కాకుండా ఖచ్చితంగా ఈసారి కూడా రూ. 5,000 అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామనేది తెలియటమే జరిగిందనమాట. 10 ఎకరాలు కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా ఈసారి కూడా ఎకరానికొచ్చేసి అయితే రూ. 5,000 అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామనైతే తెలియటమే జరిగిందనమాట. కాకపోతే ఇంకా ఒక నెల రోజుల టైం అయితే పడుతుందనైతే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా రైతు భరోసాకి నెల రోజులు అనేది అయితే పడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నెల రోజులు పడుతుందనమాట. అలాగే మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకేమైనా ఏదైనా కిందున్న కామెంట్లు అయితే కామెంట్ చేయనమాట. థ్యాంక్ యూ వెండల్. జై హింద్.